ఉదయకాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, కృపామయుడా, సర్వకృపానిధి, మీ యొక్క అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, మరొకసారి మీ యొక్క కృపలో గడిచిన రాత్రి కాలమంతా కూడా భద్రపరుచుకున్నందుకు, మమ్మల్ని మా కుటుంబాన్ని రక్షించినందుకు తండ్రి, మాకున్న సమస్తాన్ని మీరే తండ్రి మీ యొక్క రక్షణలో కాపాడినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ లోకము అనే యాత్రలో మరొక రోజును మాకు దయచేసి అయ్యా, ఈ రోజున సూర్యోదయమును చూడడానికి ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి తండ్రి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ లోకంలో ఈ రోజున ఎందరో గతించిపోయినప్పటికీ అయ్యా, మమ్మల్ని సజీవముగా ఉంచిన దేవా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము, మీరు ప్రియమైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకొనుడి అని తండ్రి భక్తుడు సెలవిస్తున్న రీతిగా ఈ రోజున ప్రభువా, ఈ లోకంలో ఎవరిని పోలి కాదు కానీ, ఏ ఒక్క వ్యక్తిని బట్టి కాదు కానీ, మిమ్ములను పోలి నడుచుకొనగలిగిన జ్ఞానము ఈ రోజున మా అందరికీ దయచేయండి తండ్రి. అయా, ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక చోట ఏదో ఒక పాపం ఉంటుంది, కానీ మీరు పవిత్రుడు అయిన దేవుడవు, అయా సర్వశక్తిమంతుడైన దేవుడవు తండ్రి. మిమ్మల్ని పోలి నడుచుకున్నటకు తండ్రి మాకు సహాయము దయచేయమని, మిమ్మల్ని మేము ఈ రోజున రోల్ మోడల్గా పెట్టుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. బిడ్డలు ఈరోజు ఎవ్వరు కూడా నాయన మార్గము తప్పిపోకుండా, ఈ లోక మార్గంలో అయా ప్రయాణించకుండా, నిత్య నరకం వైపు వారి యొక్క పాదాలు వెళ్లకుండా మీ మార్గంలో వెళుతూ అయా సురక్షితంగా ఉండడానికి కృప చూపించమని అడుగుతున్నాం నాయన. తండ్రి, యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. వారిని ఈ రోజున దుష్టు నుంచి తప్పించండి, వారి ప్రతి ప్రయత్నమును కూడా సఫలపరచండి నాయన. అయా, ఈ రోజున మా యొక్క ప్రవర్తన, మా మాటలు, మా క్రియలు, మేము చేస్తున్న పనుల ద్వారా మీ నామము అవమానపరచబడకుండా, మీ నామమునికి నాయన చెడు పేరు మేము తేకుండా నాయన మంచి వ్యక్తులుగా నాయన మీ నామానికి మహిమకరంగా జీవించే కృప దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ప్రభువా, ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణములో తండ్రి మీరు తోడై ఉండండి. ఆయా పనుల నిమిత్తం ఆయా సందర్భాల్లో మేము వెళ్తూ ఉండంగా, వస్తూ ఉండంగా మాకు రక్షణ కలగజేయండి. క్షేమకరముగా వెళ్ళడానికి, మరలా సురక్షితముగా గృహాలు చేరుకోవడానికి కృప చూపించండి. ఏ ఒక్కరు ఎటువంటి ప్రమాదము, అపాయము బారిన పడకుండా కాపాడండి నాయన. అదేవిధంగా మా పనులన్నిటిని కూడా దీవించండి అయ్యా. అయా, మా పనులలో ఆటంకాలు ఉన్నవి తండ్రి, వాటన్నిటిని దూరపరచండి అయా. ఏ ఒక్కరు కూడా మమ్మల్ని ముట్టకుండా, ఏ ఒక్కరు కూడా మా పనులకు ఆటంకము కలిగించకుండా సహాయము దయచేయమని, నూతన కార్యక్రమాలు, శుభకార్యాలు ప్రారంభిస్తున్న వారికి మీరు తోడై ఉండమని, అయా ప్రయత్నిస్తున్నారు విదేశాలు వెళ్ళటానికి వీసాలు, పాస్పోర్ట్స్ కోసం, వారికి మీ యొక్క ఆశీర్వాదాలు కలగజేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, ఈ రోజున మేము ఏ అవసరతను కలిగి ఉన్నామో ఎరిగిన దేవుడవు నాయన. ప్రతి అవసరతలో మీరు మాకు తోడై ఉండి సమృద్ధిని కలగచేయమని, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా ప్రతి ఒక్క బిడ్డను బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము దేవా. అయా, ఈ రోజున హాస్పిటల్స్కి అయా చెకప్స్ నిమిత్తం వెళ్తున్న వారికి మీరు తోడై ఉండండి. డెలివరీస్ కోసం వెళ్తున్న వారికి మీరు తోడై ఉండండి. ఆపరేషన్స్ విషయంలో కృప చూపించండి నాయన. నార్మల్గా ప్రతి డెలివరీ అవడానికి కృప చూపించండి తండ్రి. ప్రభువా, మీరు ఇచ్చిన యొక్క విలువైన సమయాన్ని వ్యర్థంగా వాడకుండా సహాయం అనుగ్రహించండి. ఏ ఒక్కరితో ఎటువంటి గొడవలు, విభేదాలు కలిగి లేకుండా కృప చూపించండి. ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఈ రోజు ఉంటుండగా వారికి జ్ఞానము దయచేయండి తండ్రి. తెలివిని అనుగ్రహించండి ప్రభువా. సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి నాయన. తండ్రి, ప్రార్థిస్తున్నాం. గృహాలలో ఎంతమంది బిడ్డలైతే ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ ఈ రోజంతా మీ కృప, మీ కాపుదల దయచేయమని తండ్రి. ఉదయకాల సమయంలో ఏ బిడ్డ అయితే దేని గురించి మొరబెడుతున్నారో ఆ మొరలన్నిటికీ ఈరోజు వారికి జవాబు దయచేయమని నాయన. ఈరోజు మీ కృప, మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరుచుకోమని నాయన. మేమందరము కూడా కొందరికైనా మీ యొక్క రాజ్య స్వార్థను ప్రకటించే విధముగా మీకు సాక్షులుగా నిలబడడానికి మా అందరికీ ధన్యత కలగజేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.